ఓం శాంతి 24/9/2024 మధురమైన పిల్లలు, మీరు ఎంత సమయమైతే బాబా స్మృతిలో ఉంటారో అంత సమయము సంపాదనే సంపాదన. స్మృతి ద్వారానే మీరు బాబాకు సమీపంగా వస్తూ ఉంటారు. ప్రశ్న: ఏ పిల్లలైతే స్మృతిలో ఉండలేరో వారికి ఏ విషయంలో సిగ్గు కలుగుతుంది? జవాబు: తమ చార్ట్ రాయడంలో వారికి సిగ్గు కలుగుతుంది. సత్యం రాస్తే బాబా ఏమంటారో అని భావిస్తారు. కాని సత్యాతి సత్యమైన చార్టు రాస్తూ ఉండడంలోనే పిల్లల కళ్యాణం ఉంది. చార్ట్ రాయడంలో ఎన్నో లాభాలున్నాయి. తండ్రి అంటారు, పిల్లలు ఇందులో సిగ్గుపడకండి. ఓం శాంతి. ఆత్మిక తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తారు. ఇప్పుడు పిల్లలను మీరు 15 నిమిషాల ముందు వచ్చి ఇక్కడ తండ్రి స్మృతిలో కూర్చుంటారు. ఇప్పుడిక్కడైతే ఇంకే పని లేదు, వచ్చి తండ్రి స్మృతిలోనే కూర్చుంటారు. భక్తి మార్గంలోనైతే తండ్రి పరిచయం లేదు. ఇక్కడ తండ్రి పరిచయం లభించింది మరియు తండ్రి అంటారు, నన్నొక్కరినే స్మృతి చేయండి. నేనైతే పిల్లలందరి తండ్రిని. తండ్రిని స్మృతి చేయడం ద్వారా వారసత్వం దానంతటదే గుర్తుకు రావాలి. మీరు చిన్నపిల్లలైతే కాదు కదా. మేము 5 నెలలు లేక 2 నెలల పిల్లలము అని రాసినా కాని మీ కర్మేంద్రియాలైతే పెద్దగానే ఉన్నాయి. కావున ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఇక్కడ తండ్రి మరియు వారసత్వం యొక్క స్మృతిలో కూర్చోవాలి. మనము నరుని నుండి నారాయణునిగా అయ్యే పురుషార్థంలో తత్పరులమై ఉన్నాము, లేక స్వర్గంలోకి వెళ్లేందుకు పురుషార్థం చేస్తున్నాము అని మీకు తెలుసు. కావున పిల్లలు నోట్ చేసుకోవాలి, మేమిక్కడ కూర్చుని ఎంత సమయం స్మృతి చేశాము. రాయడంతో తండ్రి అర్థం చేసుకుంటారు. ప్రతి ఒక్కరూ ఎంత సమయం స్మృతిలో ఉంటున్నారు అన్నది తండ్రికి తెలుస్తుంది అని కాదు. అది ప్రతి ఒక్కరూ తమ చార్టు ద్వారా అర్థం చేసుకోగలరు. తండ్రి స్మృతి ఉందా లేక బుద్ధి ఇతర వైపులకు వెళ్లిపోయిందా అని. ఇప్పుడు బాబా వస్తారు అన్నది కూడా బుద్ధిలో ఉంది కావున అది కూడా స్మృతే కదా. ఎంత సమయమైతే స్మృతి చేస్తారో అది చాట్లో సత్యమే రాస్తారు. అబద్ధం రాసినట్లయితే ఇంకా 100 రెట్లు పాపం పెరిగిపోతుంది, ఇంకా నష్టపోతారు. అందుకే సత్యమే రాయాలి. ఎంతగా స్మృతి చేస్తారో అంతగా వికర్మలు వినాశనమవుతాయి. అంతేకాక స్మృతితో మనం సమీపంగా వస్తూ ఉంటాము అని కూడా తెలుసు. చివరికి ఎప్పుడైతే స్మృతి పూర్తయిపోతుందో అప్పుడు మనం మళ్ళీ బాబా వద్దకు వెళ్ళిపోతాము. అప్పుడు కొందరు వెంటనే కొత్త ప్రపంచంలోకి వచ్చి పాత్ర అభినయిస్తారు, కొందరైతే అక్కడే కూర్చునుంటారు. అక్కడ ఎటువంటి సంకల్పమూ రాదు. అది ఉన్నదే ముక్తిధామం, సుఖ దుఃఖాలకు అతీతమైనది. సుఖధామంలోకి వెళ్లేందుకు ఇప్పుడు మీరు పురుషార్థం చేస్తారు. ఎంతగా మీరు స్మృతి చేస్తారో అంతగా వికర్మలు వినాశనమవుతాయి. స్మృతి చాటు పెట్టడం ద్వారా జ్ఞానధారణ కూడా బాగా జరుగుతుంది. చాట్ రాయడం వలనైతే లాభమే ఉంది. స్మృతిలో ఉండని కారణంగా రాయడానికి సిగ్గు కలుగుతుంది అని బాబాకు తెలుసు. బాబా ఏమంటారో మురళిలో వినిపిస్తారేమో అని సిగ్గుపడతారు. తండ్రి అంటారు, ఇందులో సిగ్గుపడే విషయమేముంది? మేం స్మృతి చేస్తున్నామా లేదా అన్నది ప్రతి ఒక్కరూ తమ హృదయంలో అర్థం చేసుకోగలరు. కళ్యాణకారి తండ్రి అయితే అర్థం చేయిస్తున్నారు, నోట్ చేసుకుంటే కళ్యాణం జరుగుతుంది. బాబా వచ్చేలోపు ఎంత సమయమైతే కూర్చునున్నారో అందులో స్మృతి చాట్ ఎంతుంది? తేడా చూడాలి. ప్రియమైన వస్తువునైతే ఎంతగానో స్మృతి చేయడం జరుగుతుంది. కుమార కుమారీలకు నిశ్చితార్థం జరిగితే వారి హృదయంలో ఒకరి స్మృతి ఒకరికి నిలిచి ఉంటుంది. తర్వాత వివాహం జరగడంతో అది పక్కా అయిపోతుంది. ఒకరినొకరు చూసుకోకపోయినా మా నిశ్చితార్థం జరిగింది అని అర్థం చేసుకుంటారు. శివబాబా మా అనంతమైన తండ్రి అని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. వారిని చూడలేదు కాని బుద్ధి ద్వారా అర్థం చేసుకోగలరు. ఆ తండ్రి ఒకవేళ నామరూపాలకు అతీతుడైతే
మరి పూజ ఎవరికి చేస్తున్నారు? స్మృతి ఎందుకు చేస్తున్నారు? నామరూపాలకు అతీతంగా ఆది అంతాలు లేకుండా ఏదీ ఉండదు. తప్పకుండా దేనినైనా చూడడం జరుగుతుంది, అప్పుడే దాని వర్ణన జరుగుతుంది. ఆకాశాన్ని కూడా చూస్తారు కదా, ఆది అంతాలు లేనిది అని అనలేరు. భక్తి మార్గంలో భగవంతుణ్ణి ఓ భగవంతుడా అని తలుచుకుంటారు. కావున వారిని ఆది అంతాలు లేనివారు అని అనరు కదా. ఓ భగవంతుడా అని అనడంతో వెంటనే వారు గుర్తుకొస్తారు. అంటే అర్థం తప్పకుండా వారున్నారు. ఆత్మను కూడా తెలుసుకోవడం జరుగుతుంది, చూడడం జరగదు. ఆత్మలందరికీ ఒకే తండ్రి ఉంటారు, వారిని కూడా తెలుసుకోవడం జరుగుతుంది. తండ్రి వచ్చి చదివిస్తారు కూడా అని పిల్లలైన మీకు తెలుసు. వారు చదివిస్తారు కూడా అన్నది ఇంతకు ముందు తెలియదు. శ్రీకృష్ణుడి పేరు రాసేశారు. శ్రీకృష్ణుడైతే ఈ కళ్లకు కనిపిస్తారు. అతణ్ణి అనంతుడు, నామరూపాలకు అతీతుడు అని అనలేరు. శ్రీకృష్ణుడెప్పుడూ నన్నొక్కడే స్మృతి చేయండి అని అనరు. అతనైతే సమ్ముఖంగా ఉన్నారు. అతణ్ణి తండ్రి అని కూడా అనరు. మాతలైతే శ్రీకృష్ణుణ్ణి తమ బిడ్డగా భావిస్తూ తమ ఒడిలో కూర్చోబెట్టుకుంటారు. జన్మాష్టమి నాడు చిన్న శ్రీకృష్ణుణ్ణి ఊయలలో ఊపుతారు. మరి అతను ఎల్లప్పుడూ చిన్నగానే ఉంటారా? తర్వాత రాసవిలాసం, ఆటపాటలు కూడా చేస్తారు. అంటే తప్పకుండా కాస్త పెద్దవాడయ్యారు. మరి ఆ తర్వాత ఇంకా పెద్దవాడయ్యారా? లేక ఇంకేమైంది? ఎక్కడికి వెళ్లారు? ఇదెవరికీ తెలియదు. సదా చిన్న శరీరమైతే ఉండదు కదా. ఏమీ ఆలోచించరు. ఈ పూజ మొదలైన వాటి ఆచారం నడుస్తూ వస్తుంది. జ్ఞానమైతే ఎవరిలోనూ లేదు. శ్రీకృష్ణుడు కంసపురిలో జన్మ తీసుకున్నట్లుగా చూపిస్తారు. ఇప్పుడు కంసపురి విషయమే లేదు. ఎవరి ఆలోచన నడవదు. భక్తులైతే శ్రీకృష్ణుడు అంతటా హాజరై ఉన్నారు అని అంటారు. ఇంకొక వైపు అతనికి స్నానం కూడా చేయిస్తారు, తినిపిస్తారు కూడా. వాస్తవానికి అతనైతే తినరు. విగ్రహం ముందు పెడతారు, వారు స్వయమే తినేస్తారు. అది కూడా భక్తి మార్గమైనట్లు కదా. శ్రీనాథుని ముందు ఎంతో నైవేద్యాన్ని పెడతారు. వారైతే తినరు, స్వయమే తినేస్తారు. దేవీల పూజలో కూడా ఇలానే చేస్తారు. స్వయమే దేవీలను తయారు చేస్తారు, వారి పూజ మొదలైనవి చేసి మళ్లీ ముంచేస్తారు. నగలు మొదలైనవి తీసేసి ముంచేస్తారు. ఆ సమయంలో అక్కడ చాలామంది ఉంటారు. వారు ఎవరి చేతికేదొస్తే అది తీసుకుంటారు. దేవీల పూజే ఎక్కువగా జరుగుతుంది. లక్ష్మి మరియు దుర్గా ఇరువురి మూర్తులను తయారు చేస్తారు. పెద్దమమ్మ కూడా ఇక్కడ కూర్చునున్నారు కదా. వారిని బ్రహ్మపుత్ర అని కూడా అంటారు. ఈ జన్మ రూపానికి మరియు భవిష్య జన్మ రూపానికి పూజ చేస్తున్నారు అని భావిస్తారు కదా. ఇది ఎంత అద్భుతమైన డ్రామా! ఇటువంటి విషయాలు శాస్త్రాల్లో రావు. ఇది ప్రాక్టికల్గా జరుగుతుంది. పిల్లలైన మీకిప్పుడు జ్ఞానం ఉంది. అందరికన్నా ఎక్కువగా ఆత్మల చిత్రాలు తయారు చేశారని మీరు అర్థం చేసుకున్నారు. రుద్రయజ్ఞాన్ని రచించినప్పుడు లక్షలాది శాలిగ్రామాలను తయారు చేస్తారు. దేవీలవెప్పుడు లక్షలాది చిత్రాలు తయారు చేయరు. అక్కడ ఎంతమంది పూజారులుంటే అన్ని దేవీలను తయారు చేస్తూ ఉండొచ్చు. కాని రుద్రయజ్ఞంలోనైతే ఒకే సమయంలో లక్షలాది శాలిగ్రామాలు తయారు చేస్తారు. దానికి నిశ్చితమైన రోజేదీ ఉండదు, ముహూర్తం మొదలైనవేవీ ఉండవు. ఏ విధంగా దేవీల పూజ నిశ్చితమైన సమయంలో జరుగుతుందో శాలిగ్రామాలది అలా జరగదు. షావుకార్లకు రుద్రయజ్ఞాన్ని లేక శాలిగ్రామాలను రచించాలి అని ఆలోచన వస్తే బ్రాహ్మణులను పిలుస్తారు. రుద్రుడు అని ఒక్క తండ్రినే అంటారు. వారితో పాటు ఎన్నో శాలిగ్రామాలు తయారు చేస్తారు. ఆ షావుకార్లు ఇన్ని శాలిగ్రామాలు తయారు చేయండి అని చెప్తారు. దానికి తిథి తారీఖంటూ ఏదీ నిశ్చితమవ్వదు. శివజయంతి నాడే రుద్రపూజ చేస్తారని కూడా కాదు, అలా కాదు.
చాలా వరకు గురువారాన్ని శుభదినంగా నిర్ణయిస్తారు. దీపావళి నాడు లక్ష్మీ చిత్రాన్ని పళ్ళెంలో పెట్టి పూజిస్తారు. ఆ తర్వాత దానిని యథాస్థానంలో పెట్టేస్తారు. వారు మహాలక్ష్మి అనగా యుగల్ రూపం కదా. మనుషులకి ఈ విషయాల గురించి తెలీదు. లక్ష్మికి ధనం ఎక్కడి నుండి లభిస్తుంది? పతి అయితే కావాలి కదా. కావున వీరు లక్ష్మీనారాయణలు యుగళ్. అందుకే మహాలక్ష్మి అన్న పేరు పెడతారు. దేవీలు ఎప్పుడుండేవారు, మహాలక్ష్మి ఇక్కడ ఎప్పుడుండి వెళ్లారు, ఈ విషయాలన్నీ మనుషులకు తెలియవు. మీకిప్పుడు తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. మీలో కూడా అందరికీ ఏకరసంగా ధారణ జరగదు. బాబా ఇవన్నీ అర్థం చేయించిన తర్వాత మళ్ళీ ఇలా అంటారు, శివబాబా గుర్తున్నారా? వారసత్వం గుర్తుందా? ముఖ్యమైన విషయం ఇదే. భక్తి మార్గంలో ఎంత ధనాన్ని వృధా చేస్తారు. ఇక్కడ మీది ఒక్క పైసా కూడా వృధా అవ్వదు. మీరు సుసంపన్నులుగా అయ్యేందుకే సేవ చేస్తారు. భక్తి మార్గంలోనైతే ఎంతో ధనాన్ని ఖర్చు చేస్తారు, దివాలా అయిపోతారు. అంతా మట్టిలో కలిసిపోతుంది. ఎంత తేడా ఉంది! ఈ సమయంలో ఏదైతే చేస్తారో దానినంతా ఈశ్వరీయ సేవలో శివబాబాకిస్తారు. శివబాబా అయితే తినరు కదా. తినేది మీరే. బ్రాహ్మణులైన మీరు మధ్యలో ట్రస్టీలుగా ఉన్నారు. మీరు బ్రహ్మకు ఇవ్వడం లేదు, మీరు శివబాబాకి ఇస్తున్నారు. బాబా మీకోసం పంచే చొక్కా తీసుకొచ్చాము అని అంటారు. బాబా అంటారు, ఇతనికిచ్చినట్లయితే మీకేమీ జమ అవ్వదు. మీరు ఏదైతే శివబాబాను స్మృతి చేసి ఇతనికిస్తారో అదే జమ అవుతుంది. బ్రాహ్మణులు శివబాబా ఖజానా నుండే పాలింపబడతారు అనైతే మీరు అర్థం చేసుకుంటారు. ఏం పంపించాలి అని బాబాను అడగాల్సిన అవసరం లేదు. ఇతనైతే తీసుకోరు. ఒకవేళ మీరు బ్రహ్మాను స్మృతి చేసినట్లయితే మీది జమాయే అవ్వదు. బ్రహ్మ అయితే శివబాబా ఖజానా నుండి తీసుకోవాలి. అప్పుడు శివబాబాయే గుర్తుకొస్తారు. ఇతను మీ వస్తువు ఎందుకు తీసుకోవాలి? బీకేలకివ్వడం కూడా తప్పే. బాబా అర్థం చేయించారు. మీరు ఎవరి నుండైనా ఏదైనా వస్తువు తీసుకుని ధరిస్తే వారే గుర్తుకొస్తూ ఉంటారు. ఏదైనా చిన్న వస్తువైతే దాని గురించి కాదు, మంచి వస్తువైతే ఫలానా వారిదిచ్చారు అని అది ఇంకా ఎక్కువగా స్మృతిని కలిగిస్తుంది. వారిది ఏమీ జమ అవ్వదు. కావున నష్టం వాటిల్లుతుంది కదా. శివబాబా అంటారు, నన్నొక్కరినే స్మృతి చేయండి. నాకు బట్టలు మొదలైన వాటి అవసరం లేదు. బట్టలు మొదలైనవి పిల్లలకు కావాలి. వాటిని శివబాబా ఖజానా నుండి ధరిస్తారు. నాకైతే నాదంటూ శరీరం లేదు. వీరు శివబాబా ఖజానా నుండి తీసుకునేందుకు హక్కుదారులు, అలాగే రాజ్యానికి కూడా హక్కుదారులు. తండ్రి ఇంటిలోనే పిల్లలు తింటారు, తాగుతారు కదా. మీరు కూడా సర్వీస్ చేస్తారు, సంపాదన చేస్తూ ఉంటారు. ఎంత ఎక్కువ సేవ చేస్తే అంత ఎక్కువ సంపాదన లభిస్తుంది. శివబాబా బండారం నుండే తింటారు, తాగుతారు. వారికివ్వకపోతే జమాయే అవ్వదు. శివబాబాకే ఇవ్వాలి. బాబా మీ ద్వారా భవిష్య 21 జన్మల కొరకు పదమాపదంపతులుగా అవుతాము. ధనమైతే అంతమైపోతుంది. అందుకే సమర్థమైన వారికి మనం ఇస్తాము. బాబా సమర్థుడు కదా. 21 జన్మల కోసం వారిస్తారు. ఇండైరెక్ట్ గా కూడా ఈశ్వరార్థం ఇస్తారు కదా. అలా ఇండైరెక్ట్ గా ఇవ్వడంలో అంతటి సమర్థత లేదు. ఇప్పుడైతే చాలా సమర్థత ఉంది, ఎందుకంటే వారు సమ్ముఖంగా ఉన్నారు. వరల్డ్ ఆల్మైటీ అథారిటీ ఈ సమయంలోనే ఉన్నారు. ఈశ్వరార్థం ఏదైనా దానపుణ్యాలు చేస్తే అల్పకాలికంగా ఎంతో కొంత లభిస్తుంది. ఇక్కడైతే తండ్రి మీకు అర్థం చేయిస్తున్నారు, నేను సమ్ముఖంగా ఉన్నాను, నేనే ఇచ్చేవాణ్ణి. ఇతను కూడా శివబాబాకు సర్వస్వాన్ని ఇచ్చి మొత్తం విశ్వరాజ్యాధికారాన్ని తీసుకున్నారు. వ్యక్తంలో ఉన్న వీరిదే అవ్యక్త రూపంలో సాక్షాత్కారం అవుతుందని కూడా మీకు తెలుసు.
ఇతనిలోకి శివబాబా వచ్చి పిల్లలతో మాట్లాడతారు. ఎప్పుడూ కూడా మేం మనుషుల నుండి తీసుకోవాలి అని ఆలోచన చేయకూడదు. శివబాబా బండారానికి పంపించండి అని చెప్పండి. వీరికివ్వడం ద్వారా ఏమీ లభించదు, ఇంకా నష్టపోతారు. ఎవరైనా పేదవారుంటే 3-4 రూపాయల వస్తువును మీకిస్తారు. దానికి బదులుగా వారు శివబాబా బండారంలో వేస్తే అది పదమాలైపోతుంది. స్వయాన్ని ఎందుకు నష్టపరుచుకోవాలి? ఎక్కువగా దేవీలదే పూజ జరుగుతుంది. ఎందుకంటే దేవీలైన మీరే విశేషంగా జ్ఞానాన్నిచ్చేందుకు నిమిత్తంగా అవుతారు. గోపులు కూడా అర్థం చేయిస్తారు, కానీ చాలా వరకైతే మాతలే బ్రాహ్మణీలుగా ఈ దారి చూపిస్తారు. అందుకే దేవీల పేరు ఎక్కువ ఉంది. దేవీలకు ఎంతో పూజ జరుగుతుంది. అర్ధకల్పం మీరు పూజ్యులుగా ఉండేవారని కూడా పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. మొదట ఫుల్ పూజ్యులుగా ఉంటారు, ఆ తర్వాత సెమీ పూజ్యులుగా అవుతారు. ఎందుకంటే 2 కళలు తగ్గిపోతాయి. త్రేతాలో రాముని వంశం ఉందని అంటారు. వారైతే లక్షల సంవత్సరాల విషయమని అంటారు, కావున దాని లెక్కే ఉండదు. భక్తి మార్గం వారి బుద్ధికి మరియు మీ బుద్ధికి ఎంతగా రాత్రికి పగలకు ఉన్నంత తేడా ఉంది. మీది ఈశ్వరీయ బుద్ధి, అది రావణుడి బుద్ధి. మీ బుద్ధిలో ఉంది ఈ మొత్తం చక్రమంతా 5000 సంవత్సరాలది, ఇది తిరుగుతూ ఉంటుంది. ఎవరైతే రాత్రిలో ఉన్నారో వారు లక్షల సంవత్సరాలు అని అంటారు. ఎవరైతే పగలులో ఉన్నారో వారు 5000 సంవత్సరాలు అని అంటారు. అర్ధకల్పం మీరు భక్తి మార్గంలో అసత్యమైన విషయాలు విన్నారు. సత్యుగంలో ఇటువంటి విషయాలు ఉండనే ఉండవు. అక్కడైతే వారసత్వం లభిస్తుంది. ఇప్పుడు మీకు డైరెక్ట్ మతం లభిస్తుంది. శ్రీమద్ భగవద్గీత ఉంది కదా, ఇంకే శాస్త్రానికి శ్రీమద్ అన్న పేరు లేదు. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత ఈ పురుషోత్తమ సంగమయుగం, గీతాయుగం వస్తుంది. లక్షల సంవత్సరాల విషయమైతే ఉండదు. ఎప్పుడైనా ఎవరైనా వస్తే వారిని సంగమం వద్దకు తీసుకువెళ్ళండి. అనంతమైన తండ్రి రచయిత అనగా తమ మరియు రచన యొక్క మొత్తం పరిచయాన్నంతా ఇస్తారు. అయినా మళ్ళీ ఇలా చెప్తారు, అచ్చా తండ్రిని స్మృతి చేయండి. ఇంకేమీ ధారణ చేయలేకపోతే స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. పవిత్రంగా అయితే అవ్వాల్సిందే. తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటారు, కావున దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, 21 జన్మల కొరకు పదమాల సంపాదన జమ చేసుకునేందుకు డైరెక్ట్ ఈశ్వరీయ సేవలో అంతా సఫలం చేసుకోవాలి. ట్రస్టీగా అయి శివబాబా పేరు మీద సేవ చేయాలి. రెండవ పాయింట్, స్మృతిలో ఎంత సమయమైతే కూర్చుంటారో అంత సమయము బుద్ధి ఎక్కడెక్కడకు వెళ్ళింది అన్నది చెక్ చేసుకోవాలి. తమ సత్యాతి సత్యమైన లెక్కాపత్రాన్ని రాసుకోవాలి. నరుని నుండి నారాయణునిగా అయ్యేందుకు తండ్రి మరియు వారసత్వం యొక్క స్మృతిలో ఉండాలి. వరదానము. విస్మృతి యొక్క ప్రపంచం నుండి బయటకు వచ్చి స్మృతి స్వరూపులుగా ఉంటూ హీరో పాత్రను అభినయించే విశేషాత్మ భవ. ఈ సంగమయుగం స్మృతియుగం, కలియుగం విస్మృతియుగం. మీరందరూ విస్మృతి ప్రపంచం నుండి బయటకొచ్చారు. ఎవరైతే స్మృతి స్వరూపులో వారే హీరో పాత్రను అభినయించే విశేషాత్మలు. ఈ సమయంలో మీరు డబల్ హీరోలు. ఒకటేమో వజ్ర సమానంగా విలువైన వారిగా అయ్యారు, మరొకటి హీరో పాత్ర ఉంది. కావున వాహన శ్రేష్ఠ భాగ్యం అన్న హృదయం యొక్క పాటే సదా మోగుతూ ఉండాలి. ఏ విధంగా దేహానికి చెందిన వృత్తి గుర్తుంటుందో అదే విధంగా ఈ అవినాశీ వృత్తి అయిన నేను శ్రేష్ఠాత్మను అన్నది గుర్తున్నట్లయితే అప్పుడు విశేషాత్మ అనంటారు.
స్లోగన్: ధైర్యం అనే మొదటి అడుగును ముందు వేసినట్లయితే తండ్రి యొక్క సంపూర్ణ సహాయం లభిస్తుంది. ఓం శాంతి.